ఈ రోజు మా ఫ్రెండ్ లారీ అడ్డంగా ఇరుక్కోయింది. ఈ లారీ బయటికి తీసేకి ఎంతలా అందరూ కష్టపడ్డారో మీరే లాస్ట్ వరకు చూడండి. హాయ్ గాయస్, నా పేరు ఫినిక్స్ ఖాన్. నా ఫ్రెండ్ పొద్దున్నే ఫోన్ చేసి రా మామ బయటికి వెళ్దాం అన్నాడు. ఏదైనా స్క్రిప్ట్ ఉందేమో అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నా ఫ్రెండ్ కి వీడియోస్ అంటే చాలా పిచ్చి. లారీ ఇరుక్కోయిందని బాధలో ఉన్న వీడియో తీసేది వదలడు. మా ఫ్రెండ్ ఇషాక్ కి షఫీ ఫోన్ చేసి చెప్పాడు మావా ఇలా అయిందని. తను వెంటనే లారీ వేసుకుని మా దగ్గరకు వచ్చేసాడు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని కాదు మావా, ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా అనేదే ముఖ్యం. తను అనుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా అయిందని తెలిసి మాతోనే లాస్ట్ వరకు ఉన్నాడు. ఆ లారీని బయటికి తీయాలంటే అందులో ఉన్న సంచులన్నీ ఫస్ట్ బయటికి తీయాలి. అందుకే ఈ లారీలో నుంచి ఇషాక్ లారీలో లోడ్ చేశారు. మా ఫ్రెండ్ ఇషాక్ ఉన్నాడని చాలా హెల్ప్ అయింది, లేకుంటే మా షఫీ మొత్తానికి ఇషాక్ లారీలో లోడ్ చేశారు. ఇప్పుడు షఫీ లారీ బయటికి తీసి ఇషాక్ లారీలో ఉన్న సంచులు షఫీ లారీలో వేయాలంటే టైం వేస్ట్, అలాగే సంచులు వేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అందుకే ఇషాక్ తన లారీలోనే ఈ లోడ్ ని ఎక్స్పోర్ట్ చేద్దామన్నాడు. ఇప్పుడు ఇరుక్కున్న మన షఫీ లారీని బయటికి తీసే టైం వచ్చింది. మా ఫ్రెండ్ ఇషాక్ తన లారీ ఎక్కడ ఇరుక్కుంటుందని త్వరగా వెళ్లిపోతున్నాడు. ఎందుకంటే ఇది టెంపరవరీ రోడ్. మెయిన్ బ్రిడ్జ్ పైన ఏదో రిపేర్ చేస్తున్నారు, అందుకే ఇది టెంపరవరీగా చేశారు రోడ్. ఫైనల్లీ జేసీబీ వచ్చింది, పని మొదలు పెట్టారు. లారీలో ఏం లేదని ఈజీగా బయటకు వచ్చేసింది. నా ఫ్రెండ్ షఫీ మళ్ళా ఎక్కడ ఇరుక్కుంటుందని ఫస్ట్ ఈ రోడ్ నుంచి బయటికి వెళ్లిపోతున్నాడు. షఫీ లారీ అక్కడే వదిలేసి ఇషాక్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఫైనలీ ఎక్స్పోర్ట్ చేసే ప్లేస్ కి అయితే వచ్చేసాం. 2000 ప్రాఫిట్ అయ్యే చోట 3000 లాస్ అయింది. డిప్రెషన్. ఫైనలీ వచ్చిన పని పూర్తి అయిపోయింది. లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒకే మాట, థాంక్స్, లవ్ యూ.